ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ప్రజలారా, ఉత్సహించి సంతోషించండి. వాస్తవంగా చెప్పాలి అంటే ముందంతా కూడా ఇజ్రాయేలు ప్రజల్ని ఏడవాలని, బాగా శోకించాలని, అంగలార్చాలని చెప్పడం చూస్తున్నాం. ఎందుకని? ఇప్పుడు చూస్తే పూర్తిగా ట్రెండ్ మారినట్టుగా మీరు సంతోషించండి, ఉత్సహించండి, దేవుని యందు మీరు ఆనందించండి అని చెప్తున్నాడు. ఈ మధ్యలో వచ్చిన మార్పు ఏంటి గ్రహించాలి. మునుపు వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ తదుపరి దేవుని విడిచిపెట్టారు, దేవునికి ఇష్టం లేని జీవితం జీవించారు. అందుకనే మీరంతా కూడా దుఃఖించండి, దుఃఖముఖులుగా ఉండండి, శోకించండి, అంగలార్చండి అని చెప్పాడు. ఎప్పుడైతే తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో పశ్చాత్తాపపడ్డారు వాళ్ళు. ఈ తేడా అందుకే వచ్చిందండి. పశ్చాత్తాపపడి ప్రభు వైపుకు తిరిగారు. మరి వాళ్ళు పశ్చాత్తాపపడడం వలన దేవుడు వర్షాలు కురిపించాడంటారా? ఇక్కడ గ్రహించాల్సిన విషయము, ప్రజలు పశ్చాత్తాపపడుట కంటే ముందు దేవుడు కృపగలవాడు అన్నది అర్థం చేసుకోవాలి. ఆయన కృపను బట్టి, అందుకని అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించాలి. మీరు దేవుని యందు సంతోషించండి. ప్రజలు పశ్చాత్తాపపడ్డారని వెంటనే దేవుడు కృప చూపించడం కాదండి. ఆయన స్వతహాగా కృపామయుడు. దేవుని విషయంలో ప్రజలను, దేశాన్ని దీవించాడు దేవుడు. మునుపున్నటువంటి ఆ క్షేమాన్ని తిరిగి దేవుడు చేకూర్చాడు. దేవుడు గొప్ప క్రియలు చేశాడు, అంతే తప్ప వారు పశ్చాత్తాపపడ్డారని కాదు. వారెంత పశ్చాత్తాపపడినా ఆయన కృప లేకపోతే మునుపటి స్థితి అనగా ఆశీర్వాద స్థితి వారికి రాదు కదా. అందుకనే మీరు ప్రభువుని బట్టి ఆనందించండి అంటున్నాడు. మనల్ని బట్టి మనకు కాదండి. ఇక్కడ తొలకరి వర్షం, కడవరి వర్షం అని మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇక్కడ వేరే ఆత్మీయ అర్థాలు లేదండి, అక్షరాల వర్షాల గురించే మాట్లాడాడు. అంతకుముందు వర్షాలు ఆగిపోయినాయి, వర్షపు లేమి ఉంది బాగా. మునుపటిలాగానే ఇప్పుడు దేవుడు వర్షాలను ఇస్తున్నాడు. గ్రహించండి, ఇక్కడ దేవుని కృప, ప్రజల పశ్చాత్తాపం, ఈ రెండు ముడిపడి ఉన్నాయి. మానవులకి సంతోషం కావాలి అంటే, నిజమైన ఆనందాన్ని అనుభవించాలి అంటే ఆయన కృప ప్రాముఖ్యం. రెండవది, మనం చేయాల్సిన పని ప్రజలుగా పశ్చాత్తాపపడాలి. ఏదైతే దేవునికి ఇష్టం లేని పని ఉందో, ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా పశ్చాత్తాపడ్డారో వాటి విషయంలో అంగలార్చారు, శోకించారు, దుఃఖముఖులుగా అయిపోయారు. ఇక నువ్వు తప్పితే, మీరు బ్రతికించకపోతే ప్రభువా నాకేంటి గతి అన్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపాన్ని శ్రద్ధగా చూడాలి. ఎందుకంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. యెహోవా యందు సంతోషించుడి, ఆయన యందు ఉత్సహించాలి. ఎవరినో బట్టి మనం సంతోషించడం, సంకల కొట్టుకుంటాం కాదండి. ప్రభువుని బట్టి మనం ఆనందించాలి. ఎవరిని బట్టి దానికి ధైర్యం అంటారు. మనుషుని బట్టి ధైర్యం అయితే మనిషి మాయమైపోతాడండి. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. ప్రభు మన వెన్నంటి ఉంటాడు. యుగ యుగాలు ఆయన జీవించేవాడు. ఆల్ఫా ఒమేగా ఆయనే, ఆది సంభూతుడు. కాబట్టి ప్రియులారా, నీవు సంతోషిస్తున్నావంటే ఈరోజు దానికి కారణం ప్రభువే. తొలకరి వర్షంతో పాటు కడవరి వర్షం వరకు కూడా
మన పంటలకు ఏ లేమి లేకుండా చేసేవాడు. ప్రభుని బట్టి ఆనందించు, ఆయనకు సాక్షిగా నిలబడు. నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి ఈ కార్యం జరిగిందని చెప్తారు కొందరు. నేను గంటల తరబడి ప్రార్థించాను కాబట్టే ఈ మేలు జరిగిందంటారు. అంతే తప్ప దేవుని కృపను మరుగున చేయకూడదు. మరుగున చేసేస్తున్నారు. ఆయన కృప గలవాడు, సమృద్ధిగా ఆయన దగ్గర కృప ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన కృపను తలపోసుకుంటూ దేవునికి ఇష్టం లేని విషయంలో పశ్చాత్తాపపడి మరలా ప్రభు దగ్గరికి మళ్ళీ ఉత్సహిద్దాం, ఆనందిద్దాం, సకలము సంతోషంగా దేవుని సేవించుకుంటూ జీవించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.